చీరకి మనం ఫాల్ వేస్తాం కదండి. చీరకి ఫాల్ వేసే విషయంలోని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి. ఫాల్ వేయడం కూడా పెద్ద విడ్డూరమా విచిత్రమా అనుకుంటారు, కానీ ఫాల్ వేసే విషయంలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చీర తీసుకున్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు 2 నుంచి 5 నిమిషాలు మనం కేటాయించాలండి. ఎందుకంటే మనం అడిగిన డబ్బులు వాళ్ళు ఇవ్వరు ఫస్ట్. రెండోది ఏంటంటే మనకి నష్టం, అవతల వాళ్ళకి లాభం, కుట్టే వాళ్ళకి నష్టం అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇది స్టోన్స్ ఎలా ఉన్నాయో, ఇవి చూసారా స్టోన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్టోన్స్ మీద కుడితే సూదులు ఇరిగిపోతాయి. సూది ఇరిగిపోతూ ఉంటుంది, మనం వేసుకుంటూ ఉంటాం. సూది ఇరిగిపోద్ది, మనం వేసుకుంటాం. అలా కాకుండా మీరు చీర తీసుకున్నప్పుడే మీరు చెప్పాల్సిన విషయాలు ఏమిటి అంటే, ఒక్క 2 నిమిషాలు టైం కేటాయించుకొని ఏంటి ఇవి స్టోన్స్ ఉన్నాయి, వీటికి స్టిచ్ పడదు అని చెప్పండి. స్టిచ్ పడదు ఎందుకంటే మనం చెప్తాము సూదులు ఇరిగిపోతాయండి, మరి సూదులకు డబ్బులు కావాలి అని. మనం 1-2 సూదులు ఇరిగిపోయాయని చెప్తే వాళ్ళు నమ్ముతారు, ఇస్తారో మాత్రం. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు. ఆ రిస్క్లన్నీ పడే కన్నా మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ముందుగానే ఈ స్టోన్స్ ఉన్నాయి, ఈ చీరలకి ఫాల్ అవ్వదు. ఈ శారీ హ్యాండ్ వర్క్ అంటే చేతితోని ఫాల్ కుట్టేసిస్తాము అని చెప్పండి. ఎందుకంటే మనకి మిషన్ సూది ఇరిగిపోద్దని మనం ఒక్కొక్క స్టోన్ తీసేస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క స్టోన్ తీసేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం అంచు దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ పోతాయి. అదొకటి. తర్వాత ఏంటంటే ఒకవేళ ఏమైనా స్ప్రింగులు బీడ్స్ ట్యూబ్స్ ఉన్నాయని కూడా మనం తీయడం, దారం ఉంటుంది, దారాన్ని కట్ చేయాలి. అప్పుడు ఒక్క దారం కట్ చేస్తే మొత్తం అన్నీ ఊడిపోతాయి. శ్రమ పోతుంది, మంది శ్రమ. ఫస్ట్ శ్రమ, రెండోది టైం వేస్ట్, మూడోది ఏంటంటే డబ్బులు వేస్ట్, 4 ఏంటంటే పేరు కూడా పోతుంది. ఇక్కడ మనం ఎన్ని సూదులు పెట్టాము, ఎంత కష్టపడ్డాము, ఏం జరిగింది అని అవతల వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఒకటే అంటారు, మీకు ఇచ్చాము, మీరు కట్ చేశారు, మొత్తం ఇవన్నీ ఊడిపోయాయి, ఇవన్నీ ఎలాగైపోయాయి, దారాలన్నీ లాగేసాయి, స్టోన్స్ పోయాయి. ఈ వర్క్ కోసమే ఇంత రేట్ ఎట్టి మేము చీర కొన్నాము, మేము ఈ వర్క్ కోసం ఇంత రేట్ ఎట్టి చీర కొన్నాము అని. చూసారా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ శారీ ఉంది, ఈ శారీకి ఇది తీయడానికి అవ్వదు. దీనికి ఈ శారీకి మనం ఇలాగ దారాలు చూసారా ఎలాగున్నాయో, దారాలు ఉన్నాయి. ఈ దారాలు కట్ చేసేటప్పుడు ఈ దారం ఇగో చూసారా, ఈ దారాలు ఇవన్నీ కుట్టిసే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి కట్ చేసామనుకోండి, ఒక దగ్గర తీసామనుకోండి, ఉన్నదన్నీ పోతాయి. అలాగే ఎన్ని కట్ చేస్తారు, 2 మీటర్లు ఫాల్ అండి, 2 మీటర్లు అంటే మరి 2 మీటర్లలోని ఎన్ని తీస్తాము, ఎన్ని కట్ చేస్తాము చెప్పండి. అందుకే ఒకటికి 10 సార్లు చెప్తున్నానండి, దయచేసి ఒక్క 2 నిమిషాలు, ఎంత బిజీగా ఉన్నా మీరు, ఎన్ని బట్టలు ఉన్నా సరే, ఎందుకంటే మీరు ఒక్క 5 నిమిషాలు టైం కోసం చూసుకున్నారనుకోండి, ఒక పక్క మాటలు పడాలి, రెండోది ఏంటంటే మనం డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది సూదులకి వాటికిని. ఆ తర్వాత సూదులు ఇరిగిపోతుంటే టైలర్లకి మనకి ఏంటంటే కుడుతూ స్టిచ్చింగ్ బాగా వచ్చి సూది ఇరిగిపోకుండా వచ్చిందనుకోండి, మనకు కుట్టాలనిపిస్తుంది. కానీ సూదులు ఇరిగిపోయి చిరాకు వచ్చిందనుకోండి, దారం తెగిపోవడం కానీ సూది ఇరిగిపోవడం కానీ ఇలాగ ఏవైనా వచ్చినప్పుడు మనకి స్టిచ్చింగ్ మీద, అది ఎంత అర్జెంట్ వర్క్ అయినా, ఎన్ని డబ్బులు వచ్చే వరకు అయినా సరే మనకి వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా అది ఆ జాకెట్ అవనివ్వండి, బ్లౌజ్ అవనివ్వండి, లెంగా ఏదైనా అది కుట్టబుద్ధి అవ్వదు. మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు నేను మీకు చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకేమీ కాదండి, వీళ్ళు చూసారు లైక్ చేశారంటే వీళ్ళకి ఈ సబ్జెక్ట్ నచ్చింది అని నేను ఇంకేదైనా విషయాలు మీకు చెప్పడానికి నాకు హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ ఈ వీడియో ఎవరికైనా పంపిస్తే వాళ్ళు నేర్చేసుకుంటారేమో, ఎలాగా ఏంటి అని అనుకోకండి. ఎప్పుడైనా సరే
మనం బాగుపడకపోయినా ఎదుటోళ్ళు బాగోవాలని కోరుకోవాలి. మనమే కాదు, ఎవరిమైనా సరే. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ రాదనుకోండి, మీకు స్టిచ్చింగ్ రాకపోయినా ఎదుటోళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో. మీరు ఎవరైనా కుట్టించుకున్నారనుకోండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. మనం ప్రేమలను అభిమానాలు పెంచుకోవాలి, ద్వేషాలు కాదండి. ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టైలరింగ్వి కొత్తగా యూట్యూబ్లోకి వచ్చారు, ఇవి టైలరింగ్ వీడియోస్ పెడుతున్నారు. ఇవి అసలు టైలరింగ్ వీడికి వచ్చా రాదని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ నేను టైలరింగ్ షాప్ పెట్టే ఉన్నానండి. కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేయవలసి వచ్చింది. చూడండి బుక్కులు, ఇంకా ఇవన్నీ టైలరింగ్లోని. ఇవన్నీ ఏంటో తెలుసా? బిల్లు బుక్లు అనమాట. ఇవన్నీ బిల్లు బుక్కులు. ఇవన్నీ ఇక చూడండి, బిల్లు బుక్లు అన్నమాట. ఇవన్నీ మీరు అనుకుంటారు ఇవన్నీ బిల్లు బుక్లు. నేనే వీడియో తీసుకుని ఎడిటింగ్ చేయడం కదా, అందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ నా బిల్లు బుక్లు. ఇవన్నీ చూడండి. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసింది ఇవి ఏట పెద్ద వచ్చు అంటుంది అంటే, నేను నాది స్టిచ్చింగ్, నాకు బ్లౌజు అన్నీ వచ్చండి. చూడీదారు, పటియాలా అవన్నీ వచ్చు. కాకపోతే నాకు కూడా టైం బాగోకో, లేకపోతే మా అబ్బాయికి కొంచెం ఆపరేషన్ అయింది. చూడండి, ఒక షార్ట్ వీడియో పెట్టాను మా అబ్బాయిది, అందులో ఉంటుంది. అందువల్ల నేను వీక్ అయ్యాను అనమాట. ఉంటాయి కదా, మనం చేసిన తప్పులు ఉంటాయి, దేవుడు చూపించింది ఉంటుంది. అందువల్ల నేను కొన్ని కారణాల వల్ల క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఒక్కోసారి ఇవన్నీ చూసి నాకు నేనే బాధపడుతూ ఉంటాను. అయ్యో అంటే నేను అప్పుడు అనుకుండేదాన్ని అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ చేయడానికి ఆడవాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు చేసేటప్పుడు అనుకునేదాన్ని, అబ్బాయి నేను ఇప్పుడు ఇన్ని బ్లౌజులు కుట్టాను, ఫాల్స్లు వేసాను, చెందాను, నాకు ఈవినింగ్కి ఇంత డబ్బులు వస్తాయి అని నాకు లెక్క ఉండేది. నైట్ అయితే న్యూ ఇయర్ టైంలోని, తర్వాత అదేంటారు న్యూ ఇయర్ టైంలోని, మరియు పండగ, మన సంక్రాంతి పండగ టైంలోనైతేనండి ఫుల్ బిజీ అండి. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను. నేను ఇంట్లోని సంక్రాంతికి దీపం పెట్టుకున్నప్పుడు మేము ఊరు వెళ్ళను అనమాట. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ పండగకి నేను అమ్మగారింటికి వెళ్ళను, ఎప్పుడు వెళ్ళను. ఈరోజే కొత్త ఏం కాదు, ఎప్పుడు వెళ్ళను. అలాంటిది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంట్లోని దీపం పెట్టి షాప్కి వెళ్ళేదాన్ని అని అనుకుంటాం. కానీ అలా కాదు, నేను ఒక పక్క మా ఫాల్స్లో వేసేసినవి, ఇంటికాడ ఒక జిగ్జాగ్ మిషన్ ఉండేది అనమాట. శారీ ఫాల్స్లో బ్లౌజ్లో కుట్టేసి ఇంటికి తెచ్చేసుకొని, నేను ఇంటికాడేమో చేతి పని చేసేసి మళ్ళీ ఇంటికాడ జిగ్జాగ్ చేసేసి, అంటే పండగ టైంలోని అందించడానికి వీలవుతుంది కదా అనేసి అవి పండగ టైంలో అందించేదాన్ని. మళ్ళీ షాప్కి వెళ్ళేదాన్ని. అక్కడ పలానోళ్ళు ఎవరన్నా మేము అంత దూరం రాలేము, షాప్కి వచ్చేయండి అని అంటే మళ్ళీ షాప్కి వెళ్ళేదాన్ని. మాకు బండి కూడా అప్పుడు ఏ బండి లేదు, మాకంటూ ఒక బండి గిండి ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా 2 months అవుతుంది. 2 months అంటే February 8th తీసుకున్నాం అనమాట. 2 months అవుతుంది ఇప్పుడు వెహికల్ తీసుకున్నాము. దానికి వెహికల్ ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి తీసుకోలేదు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు. దానికి కారణం నేను చెప్తాను. అయితే ఈ మళ్ళీ షాప్కి వచ్చి షాప్ నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ దీపం పెట్టేదాన్ని, అన్నీ రెడీ చేసేదాన్ని, దీపం పెట్టుకునేదాన్ని. దీపం పెట్టుకొని మనసనే తినేదాన్ని కూడా కాదు. అయ్యో వాళ్ళది ఒక బ్లౌజ్ ఉండిపోయింది. అయితే ఒకటి నిజంగా అండి, నాకు వచ్చిన కస్టమర్లు అయితే మాత్రం నిజంగా చాలా చాలా మంచి కస్టమర్స్. నాకు వచ్చే కస్టమర్స్ నిజంగా చాలా మంచి కస్టమర్స్. వాళ్ళు బ్లౌజులు కుట్టించుకోవడానికి, లేదమ్మా ఇలాగ కుట్టించుకోండి, ఇలాగ ఉంటుంది, ఇలా బాగుంటుంది అని అంటే అలాగే కుట్టించుకునేవారు. అమ్మ చెప్పమ్మా బాగా ఫిట్ అయిందమ్మా, లేకపోతే ఎప్పుడు మాకు భుజాలు జారిపోవడం అవి ఉండేవి, ఇప్పుడు నువ్వు కుట్టిన కంచి భుజాలు జారిపోవడం అవి లేవు అనేసి. అలాగా నేను హై రేటు తీసుకునేదాన్ని కాదు, తక్కువ అమౌంట్ తీసుకునేదాన్ని కాదు.
రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటే వాళ్ళకి కూడా అలాగే ఇచ్చేదాన్ని. నేను లేడీస్ని పెట్టుకొని కుట్టించుకున్న తర్వాత నేను కొద్ది దెబ్బ అయిపోయాను కరోనా టైంలోని. ఆ వీడియోస్ కూడా పెడతాను నేను, అసలు నేనేంటి అనేసి, నేను ఎందుకు షాప్ మానేయవలసి వచ్చింది, నేను ఎందుకు లాస్ అయ్యాను అన్నీ నేను పెడతాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.